హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. వీళ్ళిద్దరూ మా పిల్లలు. పెద్ద అబ్బాయి పేరు అభిరామ్, చిన్న అబ్బాయి పేరు ఆదిత్యరామ్. అందుకే నా ఛానల్‌కి ఆదిత్య అభిరామ్ వరల్డ్ అని నేమ్ పెట్టాను. అందరూ యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు అని చెప్పొచ్చు. అది కూడా నిజమే. కానీ నేను మాత్రం మా జీవితాల్లో జరుగుతున్న కొన్ని మెమోరీస్‌ని యూట్యూబ్ ద్వారా అందరికీ పంచుకుందాం అని ఇలా ఛానల్‌ని క్రియేట్ చేశాను. అంతేకాదులెండి, నేను కూడా మనీ ఎర్న్ చేద్దామని స్టార్ట్ చేశా. అది కూడా ఒక పాయింటే. కానీ మా పిల్లల గురించి అందరికీ తెలియచేయాలి. పెద్దగయ్యాక ఈ వీడియోస్ చూసాక వాళ్ళ మెమోరీస్ని ఇంత హ్యాపీగా ఉండేదా మేము చిన్న ఉన్నప్పుడు అని తెలుసుకోవాలి. అలా అని కూడా స్టార్ట్ చేశా వాళ్ళ వీడియోలతో. ఎనీవే, వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య అభిరామ్ వరల్డ్. ఇక్కడ మా పెద్ద అబ్బాయి అభిరామ్ మా ఆదిత్యకి కరాటే నేర్పిస్తున్నారండి. ఫస్ట్ ట్రైనింగ్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, కానీ స్టార్ట్ చేయడం మాత్రం తప్పట్లేదు. మేమందరం కలిసి ట్రైన్లో మా ఇంటికి వెళ్తున్నామండి దసరా సెలవులకి. పిల్లలందరికీ దసరా సెలవులు ఇచ్చేసరికి మా పిల్లలైతే ఎప్పుడు వెళ్ళిపోదాం ఇంటికి అని అరిచారు. హైదరాబాద్ నుంచి మా ఊరు మహబూబ్ నగర్కి వెళ్ళడానికి మేమైతే ట్రైన్లో వెళ్ళామండి. ఇది కూడా ఫస్ట్ టైం, ఫస్ట్ జర్నీ మా పిల్లలకి ట్రైన్లో. మా పెద్ద అబ్బాయి అభి మాత్రం ట్రైన్లో జర్నీ అనేసరికి భలే ఎగ్జైటింగ్ అయిపోయాడండి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతలను కలుస్తానని ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్నాడు మా ఆదిత్య. మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయినా ఎంజీబీఎస్ దగ్గర బస్ ఎక్కి మహబూబ్ నగర్కి వెళ్ళే వాళ్ళం. కానీ ఈసారి ఏంటో ట్రైన్లో వెళ్ళాలి అనిపించి మలక్పేట్ దగ్గర ట్రైన్ ఎక్కాము. అక్కడ ఎక్కి మహబూబ్ నగర్లో దిగాము. బస్లో కంటే ట్రైన్లో చాలా కంఫర్టబుల్గా ఉందండి. మేము వెళ్ళే రోజు జనాలు అంతగా లేరు ట్రైన్లో. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ఎంత బాగుందో ప్రశాంతంగా. ఆ బస్ కన్నా ఈ ట్రైన్ జర్నీయే చాలా బెటర్ అనిపించింది మాకైతే. ఇలా 2 hours కంటే ఎక్కువ జర్నీ ఉన్న వాళ్ళు, ట్రైన్ అవైలబుల్గా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా బస్సు కన్నా ట్రైన్లో వెళ్ళడం బెటర్ అని నేను మాత్రం చెప్పగలనండి. తక్కువ ఛార్జీ, ఎక్కువ ఆనందం. అదే బస్సులో అయితే ఎక్కువ ఛార్జీ, తక్కువ ఆనందం. చూస్తారా పచ్చగా ఎంత బాగుందో బయట వాతావరణం. మేము వెళ్ళే రోజు మాత్రము వాతావరణం మొత్తం ప్రశాంతంగా కూల్గా ఉంది. వర్షాలు పడుతున్నాయిగా, గ్రీన్గా ఎంత బాగుందో చూసారా. మీరు ఎప్పుడైనా ఇలా ట్రైన్ జర్నీ చేస్తుంటే మహబూబ్ నగర్కి కామెంట్ చేయండి. అలాగే మీ ట్రైన్ జర్నీ యొక్క మెమోరీస్ని మాతో షేర్ చేయండి.